వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం కాకరకాయ వేపుడు లేదా కాకరకాయ కారాన్ని కొద్దిగా డిఫరెంట్‌గా మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసుకొని చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 10-15 రోజుల వరకు కూడా నిలువ ఉంటుందనమాట. మీరు కమ్మటి కాకరకాయ కారాన్ని టేస్ట్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూడండి. ఈ వేపుడు జేసుకోవడానికి ఫస్ట్ నేనిక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న కాకరకాయలని నీట్‌గా కడిగి నేనిక్కడ చూపించినట్లు పైన బుడుపుల్లాగా ఉంటాయి గదా! వాటిల వరకు తీసేస్తున్నానండి. మీరు కావాలి అంటే డైరెక్ట్‌గా కాకరకాయని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే లైట్‌గా తీస్తున్నాను. నేనిక్కడ చూపించినట్లు అన్ని కాకరకాయలకి పైన లైట్‌గా గీరిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. రౌండ్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. మరి లావు ముక్కలు కాదండి. అలా అని సన్నగా కాకుండా కొద్దిగా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే బాగా వేగుతాయన్నమాట. లోపల విత్తనాలు మీకు కావాలి అంటే వేసుకోండి. లేకపోతే విత్తనాలు తీసేసేయండి. కానీ విత్తనాలతో కూడా వేయించుకుంటేనే బావుంటుంది టేస్ట్. నేనైతే విత్తనాలు వేసుకుంటున్నాను. మీకొద్దనుకుంటే తీసేసి వేయించుకోవచ్చు. అన్ని కాకరకాయలని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా బౌల్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. నేనిక్కడ 2 సార్లుగా వేయించుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని 2 సార్లుగా వేయించుకుంటే బాగా వేగుతాయన్నమాట. అన్నీ ఒకటేసారి కాకుండా కొద్దిగా కలర్ మారి కాస్త క్రిస్పీగా వస్తాయండి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఎర్రగా వేగాయి కదా! ఇలా వేయించుకోవాలి. మరి మాడిపోయేటట్లు వేయించుకోమాకండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా బౌల్‌లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కల్ని గూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు నేను సెకండ్ టైమ్ వేసిన కాకరకాయ ముక్కలు గూడా బాగా వేగిపోయాయి. వీటిల్ని గూడా తీసి బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా! ఇదే ఆయిల్‌లో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి పల్లీలనేవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక గుప్పెడు కరివేపాకును గూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీన్ని గూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్‌ని తీసి పక్కన పెట్టేయండి. కొద్దిగా ఆయిల్ మిగిలింది గదా! ఈ ఆయిల్‌ని ఏం వేస్ట్ చేయొద్దండి. మనం పోపులు వేసుకుంటాం గదా! ఆ పోపులకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవి రెండిటిని కలిపి దోరగా వేయించుకోండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేగిన తర్వాత లాస్ట్‌లో ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేగాలి. నువ్వులు వేస్తే చాలా బావుంటుంది టేస్టు. ఒకవేళ మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఒకసారి నువ్వులు వేసి చేసి చూడండి. టేస్ట్ ఎంత బావుంటుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వులు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటిని తీసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడేం జేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇవి పంట కింద తగులుతూ మనకు చాలా బావుంటాయి టేస్ట్. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిల్ని మనం ముందుగా వేయించి బౌల్‌లో వేసి పెట్టుకున్నాం గదా! కాకరకాయ ముక్కలు. ఆ కాకరకాయ ముక్కల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే అరకప్పు కంటే కొద్దిగా తక్కువ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. దీంట్లోనే 3 టీ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. కారం కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను వేసింది నార్మల్‌గా ఉంటుందండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. కారప్పొడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 10 లేదా 15 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత మరీ ఎక్కువ గ్రైండ్ చేయొద్దు. ఒక 3, 4 సార్లు పల్సిస్తే మీకు ఈ విధంగా వస్తుందనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారప్పొడిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ మిశ్రమంలో వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న కరివేపాకును గూడా వేసుకొని చేత్తోటి ఈ విధంగా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు టేస్ట్ చాలా బావుంటుందండి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం బాగా కలిసిపోతే ఈ విధంగా వస్తుంది. గుమగుమలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ వేపుడు లేదా కాకరకాయ కారం అని గూడా అనుకోవచ్చు మీరు. సూపర్ ఉంటుందండి టేస్ట్. వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే అబ్బా! ఎంత బావుందో టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వేపుడిని మీరు ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.